ఇజ్రాయెల్ మిలిటరీ గురువారం ఉదయం యెమెన్లో హౌతీలు లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున బాంబులు వర్షం కురిపించింది. ఈ దాడిలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది. ప్రధానంగా పోర్టులతో పాటు చమురు డిపోలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని హౌతీ మీడియాతో డిప్యూటీ హెడ్ నాసిరుద్దీన్ అమీర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. సనా సమీపంలో పవర్ స్టేషన్లపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడి చేస్తుంది. దీంతో పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు ధ్వంసమైనట్టుగా హౌతీ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ హౌతీపై దాడులు సమర్థించుకుంది. హౌతీ తమపై గత ఏడాదిగా పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేయడం వల్ల ప్రతీకారంగా దాడులు చేయాల్సి వచ్చిందని వివరణిచ్చుకుంది. అయితే హౌతీల నుంచి వచ్చిన క్షిపణులు ఆకాశంలో పేల్చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులు చేస్తే ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేతులెత్తితే ఆ చేతులు నరికేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తమకెవరైనా కీడు తలపెడితే దానికి 8 రెట్లు కీడు తాము తలపెడతామని కాజ్ హెచ్చరించారు. పూర్తి సమాచారం చదువుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు అసలు ఏం జరుగుతుందనుకోవాలి? ఈ యుద్ధానికి సంబంధించి రోజు రోజుకి చాలా భీకరంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ఎస్ సతీష్, ఇజ్రాయెల్కు సంబంధించి దాడులు, హౌతీపై చేసినటువంటి దాడులకు సంబంధించి ఇరు దేశాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఏదైతే మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. గగనతలంలో వాయు సేనలు విరుచుకుపడుతుంటే కింద ఇరు దేశాల ప్రతినిధులు మాత్రం మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇజ్రాయెల్ అయితే గనక హౌతీలపై విరుచుకుపడినటువంటి నేపథ్యంలో అక్కడ 9 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మరి ఈ నేపథ్యంలో హౌతీ కూడా తీవ్రంగా హెచ్చరించింది. మరి ఈ దాడులు సమంజసం కాదు అంటుంటే మరోవైపు ఇజ్రాయెల్ కూడా అందుకు తగ్గట్టుగానే ధీటుగా స్పందిస్తోంది. మరి ఈ మొత్తం చూస్తే గనక ఇజ్రాయెల్ నడిపినటువంటి వాయుసేనల కారణంగా ఆయా ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఏదైతే యెమెన్ రాజధాని సనా కూడా ఇప్పుడు అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల దాడులు జరిగినటువంటి ఆనవాళ్లు కనుగొన్నటువంటి యెమెన్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా గ్రహిస్తోంది. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా యుద్ధాలు అనేటటువంటివి జరుగుతున్నప్పుడు కనీసం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పౌర సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మెలగాల్సినటువంటి ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ప్లాంట్లు అయితేనేమి, పోర్టులైతేనేమి, ఇతరత్ర రహస్య స్థావరాలపై కూడా గమనించి మరి దాడులు చేయడం పట్ల తీవ్రంగా గ్రహించింది. మరి దీనికి సంబంధించి హౌతీ మీడియా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మా పౌర సమాజానికి ఇబ్బందులు కలగకుండా యుద్ధాలు జరగాలి అనేటటువంటిది మేము తొలి నుంచి సూచిస్తున్నాం. అయినా కూడా ఇజ్రాయెల్ ఏకపక్షంగా రెచ్చిపోతుంది. ఇటువైపు నుంచి ఎటువంటి కవింపు చర్యలు లేకుండానే ఇజ్రాయెల్ రెచ్చిపోతున్నటువంటి వైనాన్ని చూస్తే ఇది నిజంగా ఏదైతే అధికార దర్పం, అంతేకాకుండా ఏదైతే ఆయుధ సంపత్తి విరివిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే తమను టార్గెట్గా చేసుకొని వ్యవహరిస్తుందని అంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రతి దాడులకు తాము సైతం వెనకాడబోమని హెచ్చరించినటువంటి హౌతీ మీడియాకు వెంటనే ఇజ్రాయెల్ కూడా స్పందించింది. ఎటువంటి సందర్భంలోనైనా హైతీ ఆకాశంలోకి ఏదైనా వదిలితే దాన్ని ఆకాశంలోనే పేల్చేస్తామని హెచ్చరించింది. మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పోర్టులు, అలాగే రిఫైనరీస్ ఇవన్నీ కూడా తమ వద్ద వాటికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఉంది. మరి తొలుత వాటిపైనే తాము సంధిస్తాము. కానీ ఈ పౌరులపై ఏదైతే సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజంపై ఏమాత్రం కూడా మేము యుద్ధాలు కానీ వాడి ప్రాణాలకు అపాయం కలిగించేటటువంటి చర్యలు కానీ చేపట్టమని ఇజ్రాయెల్ చెబుతోంది. మరి అంతేకాకుండా హౌతీ ఏమాత్రం కూడా దీనిపై హెచ్చరికలు జారీ చేసినా కూడా తాము ఏమాత్రం ఉపేక్షించబోమంటుంది. మరి ఇజ్రాయెల్ గత సంవత్సర కాలంగా హౌతీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ఈ రోజున తాము ప్రతిస్పందిస్తున్నామే కానీ తమకు తాముగా హౌతీపైనో లేకపోతే యెమెన్ దేశంపైనో యుద్ధం చేయాలనేటటువంటి దురాలోచన తమకు లేదు. అయితే తమ జోలికి వస్తే ఒక్కసారి దాడి చేస్తే 8 రెట్లు దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.